నా పేరు శంకర్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి గతంలో జీవో నెంబర్ 46 గురించి బాధపడి మెరిట్ స్టూడెంట్స్ ఏదైతే 125, 127 మార్కులు వచ్చి ఉద్యోగం రాలేదు, హైదరాబాద్ లో సంగారెడ్డి, రంగారెడ్డి, సైబరాబాద్ లో 90, 100 మార్కులకు ఉద్యోగాలు వచ్చిన విషయంలో బోర్డు చైర్మన్ చేసిన తప్పిదం గురించి, ఆ తప్పిదాన్ని భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా మళ్లీ ఏదైతే రాబోయే నోటిఫికేషన్ లో 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే ఈ జీవో నెంబర్ 46 కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో ఉన్న అది కంటిన్యూ అవుతూనే ఉంది. సుప్రీంకోర్టులో గెలుస్తామనే ధీమా కూడా ఉంది. ఆ జీవో నెంబర్ 46ని టీజీఎస్పీని మినహాయించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా, అదేవిధంగా ఈ బాధితులు ఏదైతే నష్టపోయారో గత నోటిఫికేషన్ లో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఒక 2 సంవత్సరాలు అదనంగా కల్పిస్తూ 35 సంవత్సరాలు పెంచాలని, ఏదైతే మన మిత్రులు చెప్పినట్టు నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే దుర్మార్గము. ఆయన బోర్డు చైర్మన్ కేవలం ఆంధ్ర వ్యక్తులకు లబ్ధి చేయాలని చెప్పేసి, ఎవరైతే స్థానికంగా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది స్థానికంగా అది ఎలా పాసిబుల్ అవుతుందండి? ఎవరైతే మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము, నోటిఫికేషన్ రాసేది మేము, మాకు అనుగుణంగా తెలంగాణ బిడ్డలం మేము, నువ్వు ఆంధ్ర వ్యక్తివి, నోటిఫికేషన్ మేము ఎలా కావాలనుకుంటే అలా నిర్వహించే బాధ్యత మాత్రమే నీ బోర్డుదని చెప్పేసి, స్థానికత అనేది 6 నుండి 10వ తరగతికి ఎవరైనా సరే 10వ తరగతి ఎక్కడ చదివితే అది స్థానికత అవుతుంది. మరి నువ్వు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 నుంచి 10 తీసుకోవాలి, కానీ 1 to 4th to 7th తీసుకోవడం వలన ఇది కేవలం ఆంధ్ర సెటిలర్స్ వాళ్ళకి మాత్రమే లబ్ధి జరుగుతుంది. హైదరాబాద్ లో గత నోటిఫికేషన్ లో చూసుకుంటే 2500 పోస్టులు ఆంధ్ర వాళ్ళకే తరలిపోయింది. తెలంగాణ బిడ్డలు ఎవరైతే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చామో వాళ్ళకి అన్యాయం జరిగిందని స్పష్టంగా ఈ ఆంధ్ర వ్యక్తిని నియమించడం వలన అర్థమవుతుంది. ఇంకొకటి, చాలా సందర్భాలలో చాలా మినిస్టర్లు చెప్పిన సందర్భం ఇది. చాలా మంది మినిస్టర్స్ మేము నోటిఫికేషన్స్ వద్దు అని కొట్లాడుతున్నామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యం. మీరు తెలంగాణలో ఉన్నారా, పక్క రాష్ట్రం బీహార్ లో ఉన్నారా? ఇంతనైనా సిగ్గు తెచ్చుకొని ఒక్కసారి చిక్కడపల్లి లైబ్రరీకి రండి. దిల్సునార్ సాయిబాబా టెంపుల్ దగ్గర మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్న ఒక నిరుద్యోగిని అడగండి. సిగ్గు పడుతున్నారు మీకు నిరుద్యోగులు ఓటేసినందుకు. అన్న రేవంత్ అన్న, మీరు చెప్పినట్టే తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగుల గవర్నమెంట్, నిరుద్యోగులు తలుచుకుంటేనే వచ్చిన గవర్నమెంట్ అని చెప్పేసి మీరు చాలా సార్లు మీడియా ముందు మాట్లాడారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న ఓయూలో కూడా మీరు ఆ కంచెలేసుకొని వెళ్లరు. నిరుద్యోగులను పిలిపించి నిరుద్యోగులు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళని అడగండి, వాళ్ళతో చర్చలు జరపండి. నిరుద్యోగులు నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది మీకు అర్థమవుతుంది. ఎవడో బ్రోకర్ గారు చెప్పిండని చెప్పేసి, చిల్లర గారు చెప్పిండని చెప్పేసి పిల్లగాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు వద్దని చెప్పేసి కొట్లాడుతారని చెప్పేసి అది మీ స్థాయికి తగ్గ మాట కాదని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మన బోర్డు చైర్మన్ ని తొలగించాలి. ముఖ్యంగా ఎవరండి ఆయనకి ఏం అవగాహన ఉంది? కనీసం ఒక మినిస్టర్లస్ తోటి గాని, ఒక స్టూడెంట్స్ తోటి గాని ఎలాంటి ఒక నోటిఫికేషన్ లో ఏమి ఇస్తున్నారు? 100 జీవోలు తీసుకొచ్చి నువ్వు ఇందులో మెన్షన్ చేస్తే ఆ జీవో ఇంటర్మీడియట్ కానిస్టేబుల్ చదివే విద్యార్థి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అవుతాడు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి నీకు 100 జీవోలు తీసుకొచ్చి నువ్వు చెప్పాలి కదా, అది నీ బాధ్యత రాదై. నువ్వు చెప్పకుండా చేయకుండా 100 జీవోలు తీసుకొచ్చి పిల్లగాళ్ళను సుప్రీంకోర్టులో చోటు తిప్పాలంటే వాళ్ళు ఎలా తిరుగుతారు? నీకు గవర్నమెంట్ ఉంది, నువ్వు గవర్నమెంట్ లో 100 జీవోలు చెప్తున్నావు. ఆ 100 గవర్నమెంట్ జీవోలు చెప్పడం వల్ల వాళ్ళు నీకు ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎవరు న్యాయం చేస్తారు? అలాగే ఎన్సీసీ ఆ బోర్డు నోటిఫికేషన్ నువ్వు ఎంత దరిద్రుడు, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. నీకు అసలు నువ్వు ఎట్లా ఐపీఎస్ అయ్యావో, నువ్వు ఎట్లా బోర్డు చైర్మన్ అయ్యావో మాకు అర్థమైతే లేదు. ఎవరైనా ఎన్సీసీలో ఏబీసీ 3 సర్టిఫికేట్లు ఉంటాయండి. అది ఏ అనేది 9th to 10th లో వస్తుంది, బి అనేది ఇంటర్ గానీ డిగ్రీలో వస్తుంది, సి అనేది డిగ్రీ బీటెక్ లలో వస్తుంది. అది తీసుకొచ్చి ఈ బోర్డు చైర్మన్ ఏబీసీ వాళ్లకు ఒకటే అని చెప్పేసి 3% ఇచ్చారు. ఎవరైనా 9th to 10th లో చదివినోడు ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిగ్రీలో సి సర్టిఫికేట్ వస్తే దాన్ని ఈక్వల్ చేశారండి. అదెంత దరిద్రము. ఎన్సీసీ సి సర్టిఫికేట్ 500 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాడు ఎన్నో క్యాంపులు అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఎంత కష్టపడితే గానీ సి సర్టిఫికేట్ రాదు. అలాంటి సి సర్టిఫికేట్ 9th to 10th లో ఏదో చూసి రాపిస్తే ఆ వచ్చిన ఏ సర్టిఫికేట్ కి ఈక్వల్ చేశాడు. మళ్ళీ లాస్ట్ టైం ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్
డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా 2022 ఏప్రిల్ 20 నాటికి నీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తే చాలు, నీకు 3 మార్కులు కలుపుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు బోర్డు చైర్మన్ చేసే తప్పిదాల వలన ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుతుందనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గానీ ఇంటర్వ్యూస్ వాళ్ళు తీసుకెళ్లి ఎవరైతే నిరుద్యోగ లోన్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎన్ని పోస్టులు కావాలనుకుంటున్నారు అనే విషయాల మీద క్లుప్తంగా చర్చించి మాతోటి చర్చిస్తే మేము చెప్తాము. ఎందుకంటే మేము ఎదుర్కొన్న గవర్నమెంట్ కాబట్టి. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, భవిష్యత్తులో ఏ పార్టీ అయినా కావచ్చు, మీరు నిరుద్యోగులకు మోసం చేసిన ప్రభుత్వం ఏ రోజు నిలబడదు, ఖచ్చితంగా కూలిపోతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు నిరుద్యోగులతో ఎలాంటి చర్చలు జరపలేదు. కానీ ఇప్పటికైనా నష్టపోయింది ఏం లేదు. నిరుద్యోగుల్ని పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, మీరే చెప్పారు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి. ప్రజలు చాలా మంది ఊర్లలో మా తల్లిదండ్రులు కావచ్చు, యూరియా కొరత లేదని, యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సమస్య మీరు అనుకున్నట్టు మీకు పదవులు వస్తే, మిమ్మల్ని గెలిపించినందుకు మీకు పదవులు వచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. గ్రామీణంగా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు దిక్కు లేకుండా అయిపోయిన పరిస్థితి. నీకు పదవులు వస్తే సరిపోదు, నీకోసం కష్టపడ్డ ఏ కార్యకర్తకైనా సరే అది పదవులు రావాలని చెప్పి నువ్వు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవి నిర్వహించి, ఏ ప్రజాప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ఇబ్బందులు తెలుసుకొని దాన్ని పరిశీలించి దాన్ని సాల్వ్ చేసే విధంగా ట్రై చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా ప్రధాన డిమాండ్ 20,000 కానిస్టేబుల్ భర్తీ చేయాలి. అందులో టీజీఎస్పీ జియో 46 ని మినహాయించాలి. ఏజీ 35 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.